హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజు మనం వంకాయ చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కూర చూద్దామండి. చాలా అద్భుతమైన కూర అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంతవరకు చేయకపోతే కనుక ఇది ట్రై చేసి చూడండి. మొత్తం వీడియో చివరి దాకా చూడండి ఎలా చేయాలో ప్రాసెస్. దీనికి ముందుగా మనం ఒక కళాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని అందులో మామూలుగా తాలింపండి, అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలండి. వేయించుకుని అందులో వేగిపోయాక మనం ఆల్రెడీ శుభ్రం చేసి కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసేయాలండి. వేసేసి దాన్ని కలుపుకొని ఇప్పుడు ఇది కొంచెం 1 నిమిషం అలా ఉంచి తర్వాత దీంట్లో మనం వంకాయ ముక్కలు కూడా కట్ చేసి ఉంచుకున్నాం కదండి, వాటిని కూడా వంకాయని ఉప్పు నీళ్ళలో వేసుకుని ఉంచుకుంటారు కదండి, అలాగే ఉంచుకుంటేనే కండ్రెక్కకుండా ఉంటాయి. సో కడిగి ముక్కలు చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసి ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు వంకాయ ముక్కల్ని రెండింటిని బాగా కలిపేసేయాలండి. కలిపేసి ఇప్పుడు ఇందులో కొంచెం సేపు అయ్యాక దీంట్లో పసుపు, ఉప్పు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. చక్కగా మగ్గిపోతాయి. అసలు లేత వంకాయలు, ఈ మంచి లేత చిక్కుడుకాయలు అయితే కనుక ఈజీగా మగ్గిపోతాయండి. మూత పెట్టి మగ్గనిచ్చేసేయండి వీటిని. ఈలోపు ఏం చేస్తారంటే అల్లం పచ్చిమిర్చిని దంచి ఉంచుకోండి, ఇదర్ రోట్లో కానీ మిక్సీలో కానీ. ఇలా పూర్తిగా మగ్గిపోయాక అప్పుడు ఆ అల్లం పచ్చిమిర్చి ముద్దని వేసేసేసి శుభ్రంగా కలిపేసి బాగా ఇంకొంచెం సేపు బాగా మగ్గనివ్వండి. చూసారా, ఇలా బాగా మగ్గిపోతుందన్నమాట. అంతే, మీ సూపర్ కూర రెడీ అండి. ఇంకా దీంట్లో కారం వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి, అల్లము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వేయక్కర్లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీరు ఇంతవరకు కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.